బీఆర్ఎస్కి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అని ఒక చర్చ జరుగుతున్న తరుణంలో నిజంగా బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతోందా? ఎందుకంటే మిమ్మల్ని స్ట్రైట్గా ఆన్సర్ చెప్తారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు స్ట్రైట్ యూ. అసాధ్యము. ఇంకోటి నా వ్యక్తిగత అంటే రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యం అనలేను కానీ నేను అంటున్నాను. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంది, ఒకవేళ అయితే బీజేపీ నష్టమైపోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఎందుకంటే మీరు చూసింది కదా లాస్ట్ టైం మొన్న మున్గోడు ఎలక్షన్స్ కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అలా మేము ఎందుకు ఓడిపోయినాం? ప్రతి ఎలక్షన్స్ అలా కాంగ్రెస్ ఓడిపోడు కాదు డిపాజిట్ పోతుండే. అటువంటి పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సాధ్యమా? అసాధ్యం. ఎందుకు సాధ్యమైందంటే రేవంత్ రెడ్డి గారు మా మీద బురద చల్లిండు. ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మేము కవితని అరెస్ట్ చేయలేదు, అందుకే వీళ్ళిద్దరు ఒకటే అని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మిండ్రు. దానివల్లనే మా ఎమ్మెల్యేలు ఓడిపోయినరు. మళ్ళా ఏమైనా పొత్తు గిత్తు అని నిజమైనా లేకుంటే దుష్ప్రచారం చేసినా అది ప్రజలు నమ్మితే మాకు నష్టమవుతుంది.